హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్. ఈ రోజు ఒక మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే కొత్త వీడియోస్ ఒక నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు ఈ రోజు కథను ప్రారంభిద్దాం. చాలా కాలం క్రితం విశ్వనాథపురం అనే ఊర్లో జానకమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమె దుర్గామాతకు చాలా గొప్ప భక్తురాలు. ఎల్లవేళలా దుర్గామాతను పూజించేది. ఆమె భక్తిని చూసి ఆ ఊర్లోని ఇతరులు కూడా చాలా భక్తితో ఉండేవారు. జానకమ్మ తన భూమినంతా కూడా ఊర్లో హాస్పిటళ్లు, స్కూళ్లు కట్టడానికి దానం చేసింది. ఆమె మంచి బుద్ధి ఇంకా ప్రేమ స్వభావం వల్ల ఆమె ఇంటికి ఎవరో ఒకరు ఎప్పుడూ వస్తూ పోతూ ఉండేవాళ్ళు. నా భార్యకు చాలా కడుపు నొప్పిగా ఉంది. ఇంత రాత్రి వేళలో ఏం చేయాలో అర్థం కాలేదు అని ఒకరు అంటారు. దానికి జానకమ్మ, చింతించకు రవి, నేను నీతో వస్తాను పద. ఆ దుర్గామాత చల్లగా చూస్తుంది అని ధైర్యం చెబుతుంది. జానకమ్మ నిస్వార్థంగా అందరికీ సహాయపడుతుంది. ఎవరు ఏ సమయంలో పిలిచినా వారికి సహాయం కోసం వెళ్ళేది. ఆమె దుర్గామాత పూజలోనే లేక ఇతరుల సహాయం చేయడంలోనే తన సమయమంతా కూడా గడిపేది. జానకమ్మ యొక్క అపారమైన భక్తికి దుర్గామాత ఆమెకు దర్శనమిస్తుంది. జానకమ్మను చూసి సంతోషించి ఆశీర్వదిస్తుంది. జానకమ్మ, నీ భక్తికి నేను ప్రసన్నురాలయ్యాను. భక్తులు లేని భగవంతుడు ఎలాగ అసంపూర్ణమో అలాగే భగవంతుడు లేని భక్తుడు కూడా అసంపూర్ణమే. అందుకే నిన్ను కలవడానికి వచ్చాను. చెప్పు జానకమ్మ, నీకేం కావాలో. నీ మనసులో కోరికలన్నీ తీరుస్తాను అని దుర్గామాత అంటుంది. జానకమ్మ తన పీటపై కూర్చొని దేవీమాత యొక్క భజనలు పాడేది. ఆమె దేవీమాతతో, అమ్మ, నేను పీటపై కూర్చొని నిన్ను స్తుతించినంతసేపు నన్ను ఎవ్వరూ ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా వరమివ్వు తల్లి అని కోరుకుంటుంది. దుర్గాదేవి కూడా జానకమ్మ భక్తితో విఘ్నం కలగకూడదని అనిపిస్తుంది. అందుకని వెంటనే తదాస్తు అని చెప్పి అంతర్ధారం అయిపోతుంది. ఇలాగా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. జానకమ్మ ఎప్పటిలాగే తన జీవితం గడుపుతూ ఉంటుంది. యమలోకంలో యమధర్మరాజు చిత్రగుప్తునితో మాట్లాడుతూ ఉంటాడు. చిత్రగుప్త, ఈ రోజు ఎవరి వంతు చూడు అంటాడు. చిత్రగుప్తుడు తన లిస్టు చూసుకుని విశ్వనాథపురంలోని జానకమ్మ వంతు అంటాడు. ఆమె స్వర్గానికి వెళుతుందా లేక నరకానికా అని యమధర్మరాజు అడుగుతాడు. నరకానికి వెళ్లే ప్రశ్నే లేదు ప్రభు. ఆమె మంచి స్వభావం కలది. ఊరు వాళ్ళంతా కూడా ఆమెను ఎంతగానో ఇష్టపడతారు. ఆమె మృత్యువు గురించి కూడా ఎవ్వరూ నేటిదాకా ఆలోచించిందే లేదు అని చిత్రగుప్తుడు చెప్తాడు. మృత్యువు గురించి ఆలోచించడం మనిషి పని కాదు చిత్రగుప్త, అది నా పని. నేను నా పని చేసి తీరాలి. ఈ రోజు రాత్రి ఆమెను నేను యమలోకానికి తీసుకువస్తాను అని యమధర్మరాజు అంటాడు. రాత్రవుతుంది. జానకమ్మ కింద కూర్చుని భోజనం చేస్తూ ఉంటుంది. ఇంతలో యమధర్మరాజు అక్కడికి వచ్చి, జానకమ్మ, జానకమ్మ, నువ్వు వెళ్ళిపోయే సమయం వచ్చింది అంటాడు. ఆయన గొంతు విన్న జానకమ్మ నిర్ఘాంతపోతుంది. ఎవరు ఎవరు మీరు అంటుంది. నేను యమధర్మరాజుని. భూలోకంలో నీ కాలం చెల్లిపోయింది. ఇక నీవు నాతో యమలోకానికి రావాలి అని చెబుతాడు. ఇది విని జానకమ్మ బాధతో, లేదు లేదు, నేను రాను. నేను ఇంకా బ్రతకాలి. ఊళ్ళో వాళ్ళకి సేవ చెయ్యాలి. వారి కోసం ఆస్పత్రి, స్కూళ్ళు కట్టాలి. దేవీమాత మందిరం నిర్మించాలి అంటుంది. నాకు తెలుసు, ఊళ్ళో వాళ్ళు నిన్ను చాలా ఇష్టపడతారని, నువ్వు కూడా వారిని చాలా అభిమానిస్తావని. కానీ మానవ జన్మలో చివరి సత్యం మృత్యువే. అందుకే నేను నిన్ను యమలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని యమధర్మరాజు చెబుతాడు. జానకమ్మ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకు దుర్గాదేవి ఇచ్చిన వరం గుర్తొస్తుంది. పరిగెత్తుకొని వెళ్లి తన పీటపై కూర్చొని దుర్గాదేవిని ధ్యానిస్తూ, సరే యమధర్మరాజా, నేను దేవీమాతను ధ్యానిస్తున్నాను. ఇప్పుడు మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది. సరే పద అని యముడు అంటాడు. చూస్తే ఆమె పీటపై కూర్చొని దేవీమాతను ధ్యానిస్తూ ఉంటుంది. ఇది చూసి ఆయన, పూజలు చేసే సమయం కాదు ఇది, త్వరగా పద, ఆలస్యమవుతుంది అంటాడు. ఇది విని, తీసుకెళ్లాలనుకుంటే నన్ను ఈ పీటపై నుంచి లేపి తీసుకెళ్ళండి అని జానకమ్మ చెబుతుంది. అది విన్న యముడు ఆమెను తీసుకెళ్లడానికి చెయ్యి చాపుతాడు. కాని ఆయన చెయ్యి పీట వరకు చేరనే చేరదు. ఏదో అదృశ్య శక్తి అతనికి గట్టిగా కొట్టినట్లుగా అనిపిస్తుంది. ఆయన మరలా ప్రయత్నిస్తాడు. ఈసారి ఇంకా గట్టిగా షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఏమైంది యమధర్మరాజా, నన్ను తీసుకెళ్ళండి అంటుంది.
అవ్వడం లేదు కదా, తీసుకెళ్లలేరు కూడా. మీకు తెలియదు కదా, దుర్గాదేవి నాకు వరమిచ్చింది, అందువల్ల మీరు నన్ను ఈ పీటపై నుంచి లేపలేరు అని జానకమ్మ చెబుతుంది. ఇది విని ఆశ్చర్యపోయిన యమధర్మరాజు, సరే ఈ రోజు తప్పించుకున్నావు, మరలా ఒక వారం తర్వాత వస్తాను, అప్పుడు నిన్ను తీసుకెళ్లి తీరుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. జానకమ్మ మనసులోని దేవీమాతను ప్రణామాలు చేస్తుంది. ఒక వారం గడుస్తుంది. జానకమ్మ పీటపై కూర్చుని ఉంటుంది. మరలా యమధర్మరాజు వచ్చి, జానకమ్మ వారం అయిపోయింది, ఇప్పుడు పద అంటాడు. ఇక్కడ నా పని ఇంకా పూర్తి కాలేదు, మీరు నన్ను తీసుకెళ్లలేరు. దేవీమాత ఆశీర్వాదం వల్ల నన్ను ఎవ్వరూ ఇక్కడి నుంచి తీసుకెళ్లలేరు. కావాలంటే ప్రయత్నించి చూడండి, మీరు నన్ను యమలోకానికి తీసుకెళ్లలేరు అని జానకమ్మ అంటుంది. యమధర్మరాజు ఆమెను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. కాని ఏదో అదృశ్య శక్తి జానకమ్మకు మళ్ళీ సహాయపడుతుంది. ఏమీ అర్థం కాక యమధర్మరాజు తిరిగి వెళ్ళిపోతాడు. ఒక మనిషి ప్రాణం తీసుకోలేకపోవడం అనేది యమధర్మరాజుకి మొదటిసారి అనుభవం అవుతుంది. ఆయన ఆలోచనలో పడతాడు. చిత్రగుప్తుడు, ఏం జరిగింది ప్రభు, ఏదో ఆలోచనలో ఉన్నారు అని అడుగుతాడు. ఆ జానకమ్మ దుర్గాదేవి వరం ఉంది, దానివల్ల నేను ఆమెని యమలోకానికి తీసుకురాలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని యముడు అంటాడు. ఇది కష్టమే, మీరు ఒకసారి దుర్గాదేవిని కలవాల్సింది, ఆమె ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం తప్పకుండా చూపుతుంది అని చిత్రగుప్తుడు సలహా ఇస్తాడు. యమధర్మరాజు వెంటనే దుర్గాదేవిని తలుచుకుంటాడు. క్షణాల్లో కైలాస పర్వతం పైనున్న ఆమె వద్దకు చేరుకుంటాడు. దుర్గాదేవికు అంతా వివరిస్తాడు. జానకమ్మ నాకు గొప్ప భక్తురాలు, అందరికీ మంచి చేయాలి అని ఎప్పుడూ తపిస్తుంది. ఆమె భక్తికి ప్రసన్నరాలై నేను ఆమెకి వరం ఇచ్చాను. నీవే చెప్పు, నేనిచ్చిన వరాన్ని వెనక్కి ఎలా తీసుకోను అని దుర్గాదేవి యమునితో అంటుంది. అమ్మ, ఇది విధి విధానం. జానకమ్మ జీవితకాలం అయిపోయింది. కొన్ని రోజుల్లో స్వర్గంలో గడపాలి, తర్వాత మళ్ళీ జన్మించాలి. కానీ మాయమోహంలో ఆమె జీవితాన్ని విడవడానికి ఇష్టపడటం లేదు. మీరిచ్చిన వరం వల్ల నేను నా కర్తవ్యాన్ని పూర్తి చేయలేకపోతున్నాను, ఏం చేయాలో మీరే చెప్పండి అని యముడు వేడుకుంటాడు. సరే యమధర్మరాజా, మీకు ఒక ఉపాయం చెప్తాను. మీరు మీ సమస్యకును నా పుత్రుడు వినాయకుడికి చెప్పండి, వినాయకుడు మీకు తప్పక సహాయపడతాడు అని దుర్గాదేవి అంటుంది. యమధర్మరాజు వినాయకుడి వద్దకు వెళతాడు. ఆయనకు విషయమంతా వివరిస్తాడు. అంతా విన్న వినాయకుడు, యమధర్మరాజా, జానకమ్మ ఆ పీటపై కూర్చున్నంత వరకు మీరు ఆమెను తీసుకెళ్లలేరు. కాని ఆమె మీ ఎదురుగా పీటపై నుంచి దిగి వస్తే అప్పుడు మీరు ఆమెను తీసుకెళ్లగలరు అని సలహా ఇస్తాడు. సరే యమధర్మరాజు, మీరు నిశ్చితంగా ఉండండి, నేను ఆమెని పీటపై నుంచి వచ్చేలాగా చేస్తాను అని వినాయకుడు హామీ ఇస్తాడు. సాయంత్రం సమయం జానకమ్మ పీటపై కూర్చుని దుర్గాదేవిని ధ్యానిస్తూ ఉంటుంది. యమధర్మరాజు తమ ఓటమిని ఒప్పుకున్నాడని ఆమె అనుకుంటుంది. ఇంతలో యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. ఆయనతో, ఏమైంది యమధర్మరాజా, మరలీ వచ్చారు, మీరు ఓటమిని ఒప్పుకొని ఉండాలి, నేనైతే రావడం లేదు అంటుంది. ఆమె మాట పూర్తయ్యేలోగా ఎక్కడి నుంచో ఒక ఎలుక జానకమ్మ ఎదురుగా వస్తుంది. ఎలుకను చూసిన జానకమ్మ భయంతో పీటపై నుంచి కిందకు దిగుతుంది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న యమధర్మరాజును ఆమెను పట్టుకుని యమలోకానికి తీసుకుపోతాడు. జానకమ్మ ఏడుస్తుంది. లేదు, నేను చనిపోవాలనుకోవడం లేదు, నేనింకా బ్రతకాలి అంటుంది. నీవు చనిపోవు, నీవు చనిపోయావు, ఇది ఎలా సాధ్యమో గుర్తుపెట్టుకో, ప్రకృతికి విరుద్ధంగా ఏమీ చేయలేము. జనన మరణాలనేవి ఒక నియమం, దాన్ని తప్పించలేం. ఎవ్వరైనా ఎంతటి వారైనా ఒక రోజు చనిపోవాల్సిందే అని యముడు చెబుతాడు. ఈ కథ వల్ల మనిషి తను చేసిన కర్మ ఫలితంగా స్వర్గం లేదా నరకం ప్రాప్తిస్తాయి, కానీ మృత్యు అనేది అంతిమ సత్యం అని తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.